తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే ఆశగాడిగింది మాతో సవాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింతను చూసిందా అనుకోదా స్వర్గం ఆశగాడిగింది మాతో సవాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం చల్లని మా చెలిమి కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి ప్రేమకు మ్యోచిన పెళ్లికి ఏముంది ఆశగాడిగింది మాతో సవాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
ఈయన భూసాల అప్పారావు గారిని బెండపూడి, ఆయన భార్య నారాయణమ్మ, వీళ్ళకి 5 తరాలు వారసులు ఉన్నాం. మీ 5 తరాల వారసులు మనవళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరం కలిపి మనవరాళ్ళు అందరం 5 తరాల మనుషులు. ఈ 5 తరాల నుంచి వీళ్ళకి ఉన్న దాంట్లో ప్రతి పండక్కి ఇలాగా అందరినీ పిలిచి ఈ తలకోకింత అంటే డబ్బులు వాల్యూ కట్టలేం కాబట్టి తలకోకింత డబ్బులు ఇచ్చి ఈ పండగ రోజు అందరిని ఆశీర్వదిస్తారు. ఇది మా భూసాల వంశంలో జరుగుతున్న ఆనవాయితీగా 5 తరాల నుంచి వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు బతికిన కాలంలో ఉన్నంతకాలం కూడా వీళ్ళు ఎలా ఆనందంగా మమ్మల్ని ఆనందపరుస్తూ వాళ్ళు ఆనందపరుస్తూ ఇలా సంతోషంగా 5 తరాలు జీవించారు. ఆశగాడిగింది మాతో సవాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింతను చూసిందా అనుకోదా స్వర్గం. ఆశ ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కలిగించలేదా శివ పార్వతులై కనిపించి, కైలాసంలా కొలువుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి, ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. ఆశ ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. ప్రతి రాత్రి దీపావళి కాంతి మా ముంగిలిలో